జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా వింటూ ఉంటాం ఏంటంటే పల్మనరీ ఎంబోలిజం అంటే ఇది ఒక లంగ్స్కి వచ్చే సమస్య అనమాట. అసలు ఏంటిది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్ అంటే ఏముంది, ముందుగానే గుర్తించవచ్చా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ తేజ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, పల్మనరీ ఎంబోలిజం ఇది వస్తే అంటే అంత త్వరగా మనము దాని నుంచి తేరుకోలేము అని చెప్తూ ఉంటారు. సో నిజమా డాక్టర్ గారు అది? పల్మనరీ ఎంబోలిజం అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్, అంటే చాలా ఉన్న అన్ని డెత్ మార్టాలిటీ ఉన్న అన్ని జబ్బుల్లోనూ మోస్ట్ కామన్ కాజ్, వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ పల్మనరీ ఎంబోలిజం. అంటే అది వచ్చింది అంటే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో దాన్ని ప్రివెంట్ చేయడంలోనే చాలా మంది డాక్టర్లు యూజువల్గా మెడిసిన్స్ అవి ఇస్తూ ఉంటారు. ప్రివెన్షన్ అంటే ఎట్లాగా? ఇప్పుడు మనకి కొన్ని కారణాల వల్ల యూజువల్గా పల్మనరీ ఎంబోలిజం అనేది వస్తుంది. ఒకటి, ఏదైనా మేజర్ ఆపరేషన్ అయినా, లాంగ్ ఎయిర్ ట్రావెల్, చాలా దూరం గనక మనము ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ కాళ్ళు కదపకుండా ఉన్నా, ప్రెగ్నెన్సీ టైంలో అయినా, కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకున్నప్పుడైనా, ఇలాంటి కొన్ని కారణాలు యూజువల్గా ఉన్నప్పుడు పల్మనరీ ఎంబోలిజం వచ్చే ఛాన్స్ ఎక్కువ. బేసిక్గా పల్మనరీ ఎంబోలిజం అనేది లంగ్ అటాక్ లాంటిది. మీరు అందరూ హార్ట్ అటాక్ విని ఉంటారు కదా. హార్ట్కి వెళ్ళే రక్తం సప్లైలో బ్లాక్ ఉంటే ఎలాగైతే మీరు హార్ట్ అటాక్ అంటారో, అలా లంగ్కి వెళ్ళే బ్లడ్ వెజల్లో బ్లాక్ ఉంటే లంగ్ అటాక్ అంటారు. దాన్నే మనం పల్మనరీ ఎంబోలిజం అంటాం. సో ఈ క్లాట్ అనేది అక్కడికక్కడ ఫామ్ కాకుండా యూజువల్గా కాళ్ళ నుంచి పైకి వచ్చి కాళ్ళలో ఫామ్ అవుతుంది. కాళ్ళలో వెయిన్స్ ఉంటాయి, ఆ వెయిన్స్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి అది అక్కడి నుంచి ఊడిపోయి పైకి రావడాన్ని మనం పల్మనరీ ఎంబోలిజం అని పిలుస్తాం. ఇది అంటే ఇది ఎవరెవరిలో వస్తుంది? అట్లా జనరల్గా ఈ ఏజ్ వాళ్ళలో వస్తుంది మీరు అన్నారు, సర్జరీ జరిగిన లేదా ఎక్కువ ట్రావెల్ చేసిన అట్లా. కానీ ఈ ఏజ్ వాళ్ళు, ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు, ఇలాంటి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, వీళ్ళలో కూడా వస్తుంది అంటే ఎవరు ఉంటారు? యూజువల్గా బీపీ, షుగర్, ఇలా ఏవైతే కోమార్బిడ్స్ మామూలుగా హార్ట్ అటాక్ వాళ్ళకు ఉన్నాయో వాళ్ళందరికీ ఇది వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నేను ఇందాక చెప్పిన వాటిలో ఎప్పుడైతే కాళ్ళు మనం చాలాసేపు కదపకుండా ఉంటామో అటువంటి కండిషన్స్లో ఈ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. సో మామూలుగా ఈ రక్తనాళాలు ఏవైతే మన కాళ్ళల్లో ఉంటాయో దాంట్లో వెళ్ళే బ్లడ్ చాలా స్లోగా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ స్లోగా ఫ్లో అవుతుందో క్లాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. మనం కాళ్ళను అస్సలు కదపకుండా అలాగే ఉంచేసినప్పుడు అది ఇంకా స్లో అవడం వల్ల బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఈ కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయినప్పుడు మన కాళ్ళ వాపులు బాగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఒక్క కాలుకి, రెండు కాళ్ళకి వాపులు కాకుండా ఒక్క కాలు బాగా వాచింది అనుకోండి, అప్పుడు మనం ఇది ఉందేమో అని సస్పెక్ట్ చేసి వీనస్ డాప్లర్ చేస్తాం. అక్కడ గనక క్లాట్ ఉంటే ఆ క్లాట్ అక్కడ నుంచి ఏ నిమిషమైనా విడిపోయి పైకి వెళ్ళి లంగ్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇది రాకుండా మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైనా సరే ఒక మేజర్ సర్జరీ అయింది, డాక్టర్ గారు ఖచ్చితంగా మీకు ఒక యాంటీ కోయాగులెంట్ అని ఒక ఇంజెక్షన్ పెడతారు. అది పెట్టినప్పుడు ఈ డీవిటీ క్లాట్ ఫార్మేషన్ అనేది వెయిన్లో కాళ్ళలో రాకుండా ఉంటుంది. ఓకే. సి సెక్షన్ అయినప్పుడు కూడా ఇస్తారా? ఎనీ సర్జరీ మనం ఒక 24 hours కంటే ఎక్కువ రెస్ట్, ప్లెయిన్ బెడ్ మీద ఉండాల్సి వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. ఓకే. జనరల్గా కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుందేమోనని ముందుగానే తీసుకోవచ్చా డాక్టర్ గారు? ఏ కండిషన్లో? జనరల్గానే ఇప్పుడు ఇలా క్లాట్ అవుతుంది అనే భయం ఉంది, ఇది అలా కూడా ఇస్తాం. ఇప్పుడు ఒకవేళ పేషెంట్ ఉన్నారు, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఉంటారు, వాళ్ళని మనం ఐసీయూలో అడ్మిట్ చేస్తాము, వాళ్ళు కాళ్ళు కదపరు, ఆయాసపడుతుంటారు, బెడ్ మీద ఉంటారు. అటువంటి టైంలో రాకుండా ఉండడానికి ఖచ్చితంగా యాంటీకోయాగులెంట్ ఇస్తాం. ఓకే. సో ఇది వస్తే డెలివరీ తర్వాత వచ్చిందంటే డెత్ వరకు వెళ్ళారనేది మనం ఈ మధ్య కాలంలో విన్నాము. అంటే అలా ఇవ్వకపోవడం వల్ల వచ్చిందంటారా? అలా చెప్పలేము, అంటే ఎవరికి వస్తుంది అని చెప్పలేము. అలానే అందరు ప్రెగ్నెన్సీకి యాంటీకోయాగులెంట్ ఇస్తూ ఉండలేము, ఎందుకంటే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలంటే, ఒక పేషెంట్ కనుక డెలివరీ అయిపోయిన తర్వాత కానీ డెలివరీకి కొంచెం ముందు కానీ విపరీతమైన ఆయాసం వస్తుంది అన్నప్పుడు గుండె స్కాన్లో తెలిసిపోతుంది. కుడివైపు ఉన్న గుండె కొంచెం వాచినట్టుగా ఉంటుంది. ఒకవేళ డాక్టర్ గారు కనుక అలా ఉంది అని అన్నారనుకోండి, ఖచ్చితంగా మనం వెంటనే సిటీ స్కాన్ ద్వారా బ్లాక్ ఉందా లేదా చెప్తాము. అలా ఉన్నప్పుడు వెంటనే దానికి ఒక ఇంజెక్షన్ ఇస్తే అది కరిగిపోయే ఛాన్స్ ఉంది. అలా ఎవరైనా ఉమెన్ కొన్ని రకాల హార్ట్ ఇష్యూస్ ఉంటాయి, అప్పుడు వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు అంటే ఎలాంటి కండిషన్స్లో వాళ్ళు ప్లాన్ చేసుకోకూడదు డాక్టర్ గారు? హార్ట్లో 2-3 కండిషన్స్కి మాత్రమే ఇలాంటివి యూజువల్గా చేయకూడదు. సో లంగ్స్, ఇందాక మనం అనుకున్నాం కదా ఒక క్లాట్ ఉంటుంది అని, ఆ హార్ట్ నుంచి లంగ్కి వెళ్ళే రక్తనాళంలో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటే దాన్ని మేము సివియర్ పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్ అంటాం. దాంట్లో కానీ
హార్ట్ నుంచి బయటకు వచ్చే బ్లడ్ ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్లో సివియర్ అయోటిక్ స్టెన్స్ ఉన్నా కానీ కొంతమంది చిన్నప్పుడు కొన్ని హోల్ ఉండి ఆ రక్తం రివర్స్ అవుతుంది. దాన్ని ఐజెన్మెంజర్ సిండ్రోమ్ అంటారు. ఇటువంటి కండిషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీకి యాక్సెప్ట్ చేయరు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇండియాలో ఇవన్నీ చూసుకోకుండానే ప్రెగ్నెంట్ అయిపోతారు. అయిపోయిన తర్వాత 90% ఆఫ్ ది హార్ట్ డిజీజ్కి మనం నార్మల్గా కంటిన్యూ చేయమని చెప్తాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం ఆలోచిద్దామని, కొంతమందికి మాత్రం టర్మినేట్ చేయమని చెప్తాం. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. హార్ట్లో హోల్ ఉండడం అనేది అంటే చిన్నప్పుడు ఉంటే అది పెద్దయ్యాక తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా. హార్ట్లో కొన్ని హోల్స్ తగ్గిపోతాయి, అది కూడా కొంతమందికి మాత్రమే తగ్గుతాయి. హోల్స్ అనేవి వేరియస్ డిఫరెంట్ క్లాసిఫికేషన్లో ఉంటాయి. కొన్నిటిని మేము సైనోటిక్ అంటాము, కొన్నిటిని ఏ సైనోటిక్ అంటాం. అంటే మనం మొత్తం బ్లూ కలర్లో పిల్లాడు మారిపోతున్నాడు అంటారు కదా, అవన్నీ సైనోటిక్. అలా మారకుండా హోల్స్ ఉంటాయి. అటువంటివి తనంతట తానుగా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా 4 ఏళ్ల వరకు ఆగుతాము. 4 ఏళ్ల లోపు కనుక అది క్లోజ్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా మేమే దాన్ని ఐదర్ డివైస్ ద్వారా కానీ ఒక సర్జరీ ద్వారా కానీ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. ఈ పల్మనరీ ఎంబాలిజం అనేది రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? కాళ్ళు ఫ్రీక్వెంట్గా కదుపుతూ ఉండాలి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు లేచి నడుస్తుండాలి. ఒకే చోట చాలాసేపు కూర్చుని ఉండకూడదు. ఆ తర్వాత ఆపరేషన్ అప్పుడు కానీ ఏదైనా క్రానిక్ ఇల్నెస్ ఉండి అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్ గారు యాంటీకోయాగులేషన్ ఇస్తే సరిపోతుంది. ప్రివెన్షన్ కంటే ముందు ఒకవేళ నిజంగా ఒక్క కాలు కనుక వాపు వస్తుంది అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాప్లర్ చేయించుకోవడం ప్రివెంట్ చేస్తుంది. అన్నీ అయిపోయాయి అయినా ఆయాసం విపరీతంగా వస్తుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఆయాసం వస్తుంది, అది సడన్గా వస్తుంది. సో ఫస్ట్ కాజ్ పల్మనరీ ఎంబోలిజం కిందనే ఆలోచించాలి. ఓకే. అంటే ఇక్కడ మోకాళ్ళ కన్నా పైన క్లాట్స్ వస్తాయి డాక్టర్? కింద కూడా వస్తాయి, బట్ కింద ఉండేది యూజువల్గా చిన్న రక్తనాళం కాబట్టి దాని నుంచి ఎంబోలిజం వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ. బట్ మోకాళ్ళ పై వరకు కనుక క్లాట్ ఎక్స్టెండ్ అయింది అంటే హార్ట్కి చాలా చేరువలో ఉంది కాబట్టి అక్కడ నుంచి ఎంబోలిజం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కనిపిస్తుందా, విజిబిలిటీ ఉంటుందా అది బాగా? డాప్లర్ లో కనిపిస్తుంది, అంతేగాని బయటకి ఏమీ కనిపించదు, వాపు మాత్రం కనిపిస్తుంది. సో హై రిస్క్ ఉంది, మనం ఏదైనా సర్జరీ చేయాల్సి వస్తుంది, చేసే టైంలో ఎంబోలిజం వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఐవీసీ ఫిల్టర్ అని ఒకటి మేము పెడతాం. ఈ కాల్ నుంచి గుండెకి వెళ్ళే రక్తనాళం ఏదైతే ఉందో దాన్ని మేము ఐవీసీ అని పిలుస్తాం. సో ఆ ఐవీసీ అనే దాంట్లో మన ఇంట్లో ఫిల్టర్ ఎలా ఉంటుందో అలాంటి ఫిల్టర్ ఒకటి పెడతాము. అది మళ్ళీ తర్వాత తీసేయచ్చు. సో కాళ్ళదంతా క్లాట్ కరిగిపోయిన తర్వాత అది తీసేస్తాము. అది ఉన్నంత వరకు ఈ పల్మనరీ ఎంబోలిజం రాకుండా క్లాట్ కింద వరకే ఆగిపోతుంది. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. దీని గురించి అందరూ తెలుసుకొని ఉండాలి. కొంచెం ఆయాసం వస్తుంది లేదా ఎక్కువసేపు ట్రావెల్ చేస్తున్నారు లేదా ఒక సర్జరీ అయింది అన్నప్పుడు ఖచ్చితంగా ఫాలోఅప్ డాక్టర్ ఏం చెప్తారో ఆ ఫాలోఅప్కి వెళ్ళాలి. మీరు అన్నట్లుగా చాలాసేపు ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళు అటు ఇటు కాసేపు అయినా ఒక 30 మినిట్స్ తర్వాత ఒక 3 మినిట్స్ దాన్ని ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.